సో అందరికి నమస్తే అండి. ఈ వీడియోలో మనం పాజ్-జీ ప్రోటోకాల్ అంటే ఏంటి, ఎవరికి చేస్తాం, ఈ పాజ్-జీ ప్రోటోకాల్ ఖర్చు ఎంత అవుతుంది, ఈ పాజ్-జీ ప్రోటోకాల్ చేస్తే సక్సెస్ రేట్ ఎంత ఉంది, ఈ 4 విషయాలు మనం తెలుసుకుందాం అండి. సో అసలు ఈ పాజ్-జీ ప్రోటోకాల్ ఎవరికి చేస్తారు? సో పాజ్-జీ ప్రోటోకాల్ అనేది ఎవరైతే దవడెముక బాగా అరిగిపోతుందో వాళ్ళకి చేస్తారండి. ఇది పై దవడకి మాత్రమే చేసే ప్రక్రియ అండి. పై దవడకి చేసే ప్రక్రియలో పాజ్-జీ ప్రోటోకాల్ ఒకటి. దానిలో ఈ దవడెముక ఎవరికైతే అరిగిపోతుందో వాళ్ళకి ఈ దవడెముక దాటి మనం జైగోమా ఎముక కానీ, టెరిగాయిడ్ ఎముక కానీ, ముఖ్యముక కానీ, ట్రాన్స్నేసల్ అంటే నేసల్ పక్కన నేసల్ వాల్స్కి పట్టియటం కానీ ఇలా చేసే ఇంప్లాంట్స్ని మనం పాజ్-జీ ప్రోటోకాల్లో వాడతాం. అంటే రిమోట్ యాంకరేజ్, ఏదైతే దవడెముక దాటి వెళ్ళే ఇంప్లాంట్స్ ఉంటాయో వాటిని రిమోట్ యాంకరేజ్ అంటామండి. సో ఆ ఇంప్లాంట్స్ని వాడటం వల్ల మనం గ్రాఫ్ట్లు పెట్టకుండానే బాగా అరిగిన దవడెముక కూడా ఇంప్లాంట్స్ పెట్టచ్చు అనమాట. బోన్ గ్రాఫ్ట్ అవసరం లేని విధానాన్ని మనం ఎందుకు ఎంచుకుంటున్నాం? సో గ్రాఫ్టులతోటి మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో చాలా టైం పడుతుందండి. మనకి ఫిక్స్డ్ పళ్ళు రావడానికి దాదాపు సంవత్సరం దాకా కూడా పడుతుంది. నెక్స్ట్ గ్రాఫ్టుల కోసం మల్టిపుల్ సర్జరీస్ చేయాలండి. అప్పుడప్పుడు 4-5 సర్జరీస్ చేసిన తర్వాత కానీ ఇంప్లాంట్స్ వేసే అవకాశం ఉండదు. నెక్స్ట్ చాలా కాస్ట్ పెరుగుతుందండి. సో మనం నెక్స్ట్ గ్రాఫ్ట్ టేకప్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువ. గ్రాఫ్ట్ ఫెయిల్యూర్ రేట్ చాలా చాలా ఎక్కువ. నెక్స్ట్ గ్రాఫ్ట్ మామూలు బోన్ లాగా బిహేవ్ చేయదన్నమాట. సో ఇన్ని డ్రాబ్యాక్స్ ఉండటం వల్ల ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా గ్రాఫ్ట్లెస్ విధానానికి వెళ్తున్నాయి. అంటే బోన్ గ్రాఫ్ట్ లేని విధానానికి వెళ్తున్నాయి. దానిలో నెంబర్ 1 బెస్ట్ విధానం పాజ్-జీ అనమాట. రిమోట్ యాంకరేజ్లో మనం ఏ బోన్స్ని వాడతాం? సో దవడెముక అరిగిపోయినప్పుడు మనం రిమోట్ యాంకరేజ్ అంటే ఈ దవడెముక దాటిన వేరే ఎముకలు ఉంటాయండి. మొహంలో చాలా ఎముకలు ఉంటాయి మన ఫేస్లో. దానిలో ఈ దవడెముక దాటి వేరే ఎముకకి వెళ్తాం కాబట్టి రిమోట్ యాంకరేజ్ ఇంప్లాంట్స్ అంటాం వీటిని. సో గ్రాఫ్ట్ పెట్టాం కాబట్టి ఈ దవడెముక అరిగిపోయినప్పుడు పైన దీనిలో పాజ్-జీ అనే దానిలోనే మీకు ఉంటుంది PATZI. ZI ఒకటే అనుకోండి, 4 ఎముకల్ని మనం వాడుకుంటాం అనమాట. సో P అంటే టెరిగాయిడ్ ఎముక అంటే చివర పోస్టీరియర్ ఇంప్లాంట్స్ టెరిగాయిడ్ ఎముక వేస్తాం, దవడెముక వెనకమాలు ఉండే ఎముకకి. అట్లానే P తర్వాత A, పాజ్-జీలో P తర్వాత A ఏంటంటే యాంటీరియర్ ఇంప్లాంట్స్ అంటే ముందు వైపు వేసే ఇంప్లాంట్స్ని యాంటీరియర్ ఇంప్లాంట్స్ అంటాం. అట్లానే T, సో పాజ్-జీలో T అంటే ట్రాన్స్నేసల్ ఇంప్లాంట్స్ అంటే మనం ముఖ్యముక ఇక్కడికి కూడా అరిగిపోతే పైన ట్రాన్స్నేసల్ ఇంప్లాంట్స్ వేస్తాం. అట్లానే టిల్ట్తో వేస్తాం, అంటే ఒక ఇంప్లాంట్ ఇంకో ఇంప్లాంట్ ఒకే యాంగిల్లో ఉండవండి. 2 ఇట్లా ఉంటాయి, 2 ఇట్లా ఉంటాయి, జైగోమాలు ఇట్లా ఉంటాయి, మళ్ళీ టెరిగాయిడ్లు అట్లా ఉంటాయి అనమాట. అంటే అన్నీ ఒకదానికొకటి టిల్ట్ యాంగిలేషన్లో ఉంటాయి. సో PAT, పాజ్-జీలో T అంటే టిల్ట్ లేక ట్రాన్స్నేసల్ ఇంప్లాంట్స్ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ G అంటే జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటే పాజ్-జీలో ZI అనేది జైగోమాటిక్ ఇంప్లాంట్స్. ఈ జైగోమా ఎముక చాలా స్ట్రాంగ్ ఎముక. నెక్స్ట్ మీరు ఎంత స్మోకింగ్ చేసినా దీనికి ఏం కాదు. స్మోకింగ్ చేసినా, డయాబెటీస్ ఎక్కువ ఉన్నా, ఈ డెన్సిటీ తక్కువ అంటే మీకు విటమిన్ D లోపం ఉన్నా, కాల్షియం లోపం ఉన్నా, ఏదైనా ఈ ఎముక అరిగిపోతుంది. ఇన్ఫెక్షన్లు వచ్చినా ఈ ఎముకే వస్తుంది. కానీ ఈ జైగోమా ఎముకకి చీక్ బోన్ అంటామండి. సో దీనికి ఎప్పటికీ ఇన్ఫెక్షన్ రాదు. సో ఇది స్ట్రాంగెస్ట్ బోన్ అనమాట ఫేస్లో. సో దీనికి వేసే ఇంప్లాంట్ని జైగోమా ఇంప్లాంట్స్ అంటాం. పాజ్-జీలో G అంటే జైగోమా ఇంప్లాంట్స్. సో బేసిక్గా ఇదండి జైగోమా అంటే. సో ఈ జైగోమా ఇంప్లాంట్ ఈ జైగోమాటిక్ బోన్లోకి వెళ్తుంది. ఇది స్ట్రాంగెస్ట్ బోన్ అండి. ఫేస్లోనే అత్యంత గట్టి బోను ఈ జైగోమా ఎముక. 2 వైపులా ఉంటుందండి. ఇది ఇటు సైడ్ జైగోమా ఎముక. ఓకేనా అండి? ఇది జైగోమా ఎముక. ఎప్పుడైతే ఈ ఎముక అరిగిపోతుందో ఈ జైగోమా ఇంప్లాంట్స్కి వెళ్తాం, లేదా ఇక్కడ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్కి వస్తాం. ఈ రెడ్ కలరేషన్ చూసారా, ఈ దవడెముక అరిగిపోయినప్పుడు ఈ వెనకమాల రెడ్ కలర్ వేస్తున్న టెరిగాయిడ్ ఎముకలోకి వస్తాం. ఈ దవడెముక ఎల్లోలో ఉందండి. సో ఈ రెడ్లోకైనా ఈ జైగోమాలోకైనా, ఇది పర్పుల్ రంగులో వేశారు, జైగోమాలోకైనా ఈ ట్రాన్స్నేసల్, ఈ నేసల్ ఫ్లోర్ ముఖ్యముకైనా పట్టించే ఇంప్లాంట్స్నే మనం పాజ్-జీ ఇంప్లాంట్స్ అంటామండి. ఓకేనా? పాజ్-జీ ప్రోటోకాల్లో వేసే ఇంప్లాంట్స్ రిమోట్ యాంకరేజ్ అనమాట. ఇమీడియట్ లోడింగ్ ఎందుకు చేస్తాం? సో ఇంత అరిగిపోయిన దవడెముకున్నా ఇమీడియట్ లోడింగ్ చేయడానికి కారణం ఏంటంటే, ఇమీడియట్ లోడింగ్ చేస్తే మనకి ఆస్టియోకాల్సిన్ లెవెల్స్ చాలా పెరుగుతాయి అనమాట. అంటే మన బ్లడ్లో చాలా రీసెర్చ్ ఉందండి దీని మీద, ఈవెన్ ఆర్థోపెడిషన్స్ కూడా. అందుకనే ఇమీడియట్ లోడింగ్ చేస్తారు. మీకు మోకాలు మార్చినా అదే రోజు సాయంత్రం, మరుసటి రోజు పొద్దున అడగ ఎందుకు పెడతారంటే, ఎప్పుడైతే ఆ ఇంప్లాంట్స్ మీద లోడ్ ఉంటుందో
మన బాడీలో ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ డే 1 నుంచి స్టార్ట్ అయింది. ఆస్టియోక్లాస్ట్లు అసలు రావు సైట్కి. నెక్స్ట్ దాని ప్రతిఫలమే బ్లడ్లో ఆస్టియోకాల్సిన్, ఇది ఆస్టియోకాల్సిన్ అనే లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో బ్లడ్లో ఈ లెవెల్ ఎక్కువ ఉందంటే జనరల్గా బోన్ చాలా తొందరగా రీమోడల్ అయ్యి దాన్ని పట్టుకుంటుందని. సో అందుకని మనం ఎప్పుడైనా ఫిక్స్డ్ పళ్ళని చాలా తొందరగా లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు 72 అవర్స్ దాటకూడదు అంటారు, 48 అవర్స్, ఇప్పుడైతే 24 అవర్స్ వేస్తేనే మంచిదని చెప్తున్నారు. ఓకేనా అండి. దీన్ని కీ హోల్ సర్జరీ అని ఎందుకు అనలేమో. సో చాలా సింపుల్ అండి. జైగోమాకి వెళ్ళేటప్పుడు పైన దాకా ఓపెన్ చేయాల్సి వస్తుంది. మన లైవ్ సర్జరీలో కూడా మీరు చూడొచ్చు. ఇదివరకు నేను చేసిన జైగోమా సర్జరీ చూడొచ్చు మీరు. సో ఓపెన్ చేస్తాం కాబట్టి కుట్లు పడతాయి, ఇంకా కీహోల్ అని ఉపయోగం లేదు. సో జైగోమాకి వెళ్ళటానికి ఓపెన్ చేయటం ఒకటే మార్గం, ఓపెన్ చేయకుండా జైగోమా దగ్గరికి వెళ్ళలేము. ఓకేనా అండి. సో ఆబ్వియస్గా దీన్ని కీహోల్ సర్జరీ అనలేము. ఓకేనా అండి. కుట్లు ఖచ్చితంగా పడతాయి. నెక్స్ట్ పాజ్జీకి బేసల్కి తేడా ఏంటి? సో బేసల్ ఇంప్లాంట్స్ కూడా చాలా అరిగిన దవడెముకలకి చేసే పద్ధతుల్లో ఒకటి బేసల్ ఇంప్లాంట్స్ అంటే బైకార్టికల్ ఇంప్లాంట్స్ ఆర్ బేసల్ ఇంప్లాంట్స్ కూడా అట్లానే ముక్కి టెరిగైడ్ ముక్కి పట్టిస్తాం. సో ఈ బేసల్ ఇంప్లాంట్స్ కూడా అత్యంత అరిగిన దవడెముక్కి చేసి మనం కేవలం 3 రోజుల్లోనే పళ్ళు పెట్టచ్చు. అయితే బేసల్కి పాజ్జీకి తేడా ఏంటి? పాజ్జీకి బేసల్కి బేసిక్గా ఒకటే తేడా అండి. పాజ్జీ అనేది FDA అప్రూవ్డ్ ప్రోటోకాల్, అంటే అమెరికన్ ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. బేసల్ అనేది FDA అప్రూవల్ లేని ప్రోటోకాల్, అంతే తేడా. అంటే మన ప్రభుత్వం అయితే రెండింటిని ఆమోదించింది, మన ప్రభుత్వం కాదండి. ఇది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, US గవర్నమెంట్, అట్లానే UK గవర్నమెంట్, అట్లానే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్, ఇట్లా కొంచెం డెవలప్డ్ కంట్రీస్ ఎవరు కూడా ఈ బేసల్ని ఆమోదించలేదు. అవి పనిచేస్తే ఖచ్చితంగా పనిచేస్తాయండి. కొన్ని వందలు చేసిన బేసళ్ళు అవి ఏం ఫెయిల్ అవ్వవు. కానీ FDA అప్రూవల్ లేదు వాటికి. పాజ్జీకి FDA అప్రూవల్ ఉంది. అంటే పాజ్జీ ప్రోటోకాల్లో FDA అంటే యుఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో అన్నిట్లో ఇవి చేస్తారన్నమాట పాజ్జీని. నెక్స్ట్ ఇంకొక తేడా ఏంటంటే దీనిలో సిమెంట్తో పెట్టే పళ్ళ సెట్లు ఇవ్వగలం బేసల్లో. సో సిమెంట్ పెట్టి అతికిస్తాం అన్నమాట. పళ్ళ సెట్లు తీయడానికి చాలా కష్టం, తీయడానికి రావు, మళ్ళీ అంత నీట్గా పట్టిస్తే అంతే సంగతిలో. మళ్ళీ తీయాలంటే కట్ చేసి తీయాల్సి వస్తుంది. సో చాలా కష్టం. ఇవేంటంటే పాజ్జీలో మనం స్క్రూ రిటైన్ పల్స్ సెట్లు ఇవ్వచ్చు. సో అందరికీ స్క్రూ రిటైన్డే ఇస్తాం అన్నమాట పాజ్జీలో. సో స్క్రూస్ తిప్పేస్తే వచ్చేస్తుంది పల్స్ సెట్, అంతే. ఈ రెండేది తేడా. ఒక తేడా ఏంటంటే FDA అప్రూవల్ లేదు బేసల్ ఇంప్లాంట్స్కి, పాజ్జీకి FDA అప్రూవల్ ఉంది. రెండో తేడా ఏంటంటే బేసల్ ఇంప్లాంట్స్లో మనం సిమెంట్తోనే పళ్ళ సెట్ని అతికించగలం, స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్ పెట్టలేం. ఇప్పుడు వస్తున్నాయి, కానీ అవి ఇంకా అంత టెస్టెడ్ మోడల్స్ కాదు. ఇప్పుడు మల్టీ యూనిట్స్తో బేసలు కూడా వస్తున్నాయి. అయితే ఈ పాజ్జీలో ఏంటంటే మీరు స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే స్క్రూస్ తిప్పితే వచ్చే సిమెంట్ లేని పళ్ళ సెట్ పెట్టుకోవచ్చు బేసిక్గా. సో ఈ పాజ్జీ ప్రోటోకాల్కి ఎవరు అర్హులు ఎవరంటే ఎవరికైతే డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉంటుందో వాళ్ళకి కూడా జైగోమా స్టేబుల్ బోను, టెరిగైడ్ స్టేబుల్ బోన్ అండి. కానీ దవడెముక స్టేబుల్ కాదు. డయాబెటీస్ ఫ్లక్చువేషన్స్ వల్ల దవడెముక అరిగిపోతూ ఉంటుంది. ఎవరైతే స్మోకర్సో, ఎక్కువ సిగరెట్లు స్మోక్ చేస్తారో వాళ్ళకు కూడా ఈ దవడెముక స్టేబుల్గా ఉండదు, అరిగిపోతుంటుంది. ప్లస్ పెరిడాంటైటిస్ వచ్చే ఛాన్స్ స్మోకర్స్కి చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే చిగుళ్ళ వ్యాధి ఉంటుందో, ఈ చిగుళ్ళ వ్యాధి ఉండే వాళ్ళకి కూడా ఈ రోజు కాదు రేపు దవడెముక అరిగిపోతుంది. అంతేగాని ఈ జైగోమాలకి చిగుళ్ళ వ్యాధి రాదండి, అంత దూరం వెళ్ళదు. వెనకమాల టెరిగైడ్లకి వెళ్ళదు. అట్లానే నేసల్ ఫ్లోర్, నేసాలిస్, ట్రాన్స్ నేసాలిస్ ఇంప్లాంట్స్ అంటాం, వాటి దాకా కూడా ఈ చిగుళ్ళ వ్యాధి వెళ్ళదు. సో ఎవరికైతే చిన్న వయసులోనే చిగుళ్ళ వ్యాధి ఉంటుందో వాళ్ళకి పాజ్జీ బ్రహ్మాండంగా పనిచేసే ప్రోటోకాల్ అండి. ఎవరికైతే దవడెముక అరిగిపోతుందో, ఆల్రెడీ మీకు ఇంప్లాంట్స్ వేయక ముందు పళ్ళ సెట్ పెట్టుకుంటున్నా చాలా సంవత్సరాల నుంచి, ఆ పళ్ళ సెట్ వల్ల దవడెముక అరిగిపోతుందండి. ఎప్పుడైనా పళ్ళ సెట్ దవడెముక మీద ప్రెషర్ వేస్తుంది. ఈ దవడెముక మొత్తం పని లేకపోవటం వల్ల రిజార్బ్ అయిపోయి ఆ సెట్ లూజ్ అయిపోతుంది. ఎవరైతే దీర్ఘకాలికంగా తీసి పెట్టుకునే పళ్ళ సెట్ వాడుతున్నారో వాళ్ళకి జనరల్గా ఈ ఎముక ఉండదు. వాళ్ళకి జైగోమా పాజ్జీకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, జైగోమా టెరిగైడ్ నేసాలిస్కి. నెక్స్ట్ ఎవరికైతే యంగ్ ఏజ్లో పళ్ళు పోతాయో, సో చాలా యంగ్ ఏజ్లో 38, 35, 28 ఈ వయసులో కూడా పళ్ళు పోతున్నాయండి ఇప్పుడు జనాలకి. జనరల్గా చిగుళ్ళ వ్యాధి వల్ల, లేకపోతే స్మోకింగ్ వల్ల, లేకపోతే విటమిన్ లోపం వల్ల, దేనివల్ల కదిలిపోయి పోతున్నాయి. సో ఇట్లా ఏ కారణం చేత కదిలిపోయినా యంగ్ ఏజ్లో పోయినప్పుడు ఇక్కడ కొంచెం కాస్త కోస్తే ఎముకున్నా ఇక్కడ ఒక 4 ఏసి పెడితే అయ్యో 10 సంవత్సరాల్లో పోయే అవకాశం ఉంటుంది. అందుకని
ఎవరికైతే యంగ్స్టర్స్కి ఎప్పుడైనా ఫుల్ మౌత్ చేసేటప్పుడు కొంచెం రిమోట్ యాంకరేజ్ తీసుకోవటమే బెటరు, అంటే పక్కన ఉన్న ఎముకలకు కూడా పట్టించడమే బెటర్ అనమాట. సో ఎవరికైతే ఇదివరకు చేసిన ఇంప్లాంట్స్ పోయి ఉంటాయో వాళ్ళకి కూడా పాజీ ప్రోటోకాల్ ఒక వరం అండి. ఎందుకంటే ఇదివరకు ఇంప్లాంట్స్ అంటే ఆల్-ఆన్ 4 జనరల్గా ఇక్కడెక్కడ వేసే ఇంప్లాంట్స్ అవి కదిలిపోతే ఇక్కడ ఎముక కూడా పోతుందంట ఆ ఇంప్లాంట్స్తో పాటు. అప్పుడు జైగోమ టెరిగాయిడ్ సేమ్ పాజీ ప్రోటోకాల్ చేయాల్సి వస్తుంది. అంటే మీకు ఇదివరకు చేయించుకున్న ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ మౌత్ చేయాలంటే పాజీ ప్రోటోకాల్ ఒక్కటే మార్గం అయింది. కొంతమందికి ఏమైందంటే ఈ సైనస్లు ఇక్కడ సైనస్లు అంటే బేసిక్గా చీమి ట్యాంకులు అనుకోవచ్చు అండి, సింపుల్గా చెప్పుకోవాలంటే. సో ఈ ముక్కు పక్కన 2 పెద్ద పెద్ద సైనస్లు ఉంటాయి లోపల. ఆ సైనస్లు కొంతమందికి చిన్నవి ఉంటాయి, కొంతమందికి చాలా పెద్దవి అవుతూ ఉంటాయండి. క్రమంగా కొంతమందికి పెరుగుతాయి అనమాట. అట్లా నిమటైజ్డ్ సైనస్ ఉన్నప్పుడు ఇంకా దవడెముక ఉండదండి. అలాంటి వాళ్ళకి కూడా పాజీ ప్రోటోకాలే శరణ్యం. ఎందుకంటే మామూలు ఇంప్లాంట్స్ చేయడానికి అసలు దవడెముక మిగిలి ఉండదు, అప్పుడప్పుడు ఈ కొంచెమే మిగిలి ఉంటుంది అంతే, మిగతాదంతా సైనస్సే వస్తుంది. అట్లానే ఎవరైతే తొందరగా పళ్ళు కావాలనుకుంటారో, సో మీకు ఏదో ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, మీ అబ్బాయి పెళ్ళి ఉంది, అమ్మాయి పెళ్ళి ఉంది, సో 3-4 నెలలు 5 నెలలు ఆగలేరు, ఎమ్మటనే పళ్ళు కావాలి. సో ఇలాంటి వాళ్ళకి కూడా పాజీ ఒక వరం అండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఆల్-ఆన్ 4 ఆల్-ఆన్ 6 వేసి 3 నెలలు ఆగి పళ్ళు పెట్టే విధానాలు జరుగుతుంటాయి ఎక్కువ. సో ఎవరికైతే ఇది కాకుండా ఇమ్మీడియట్గా పళ్ళు కావాలో, ఎవరికైతే కేవలం 10 రోజుల్లో, వారంలో, 3 రోజుల్లో పళ్ళు కావాలో వీళ్ళకి కూడా పాజీ ఒక వరం అనమాట. ఖర్చు ఎంత అవుతుంది పాజీకి? సో పాజీకి ఖర్చు ఎంత అవుతుందంటే జనరల్గా మనం ఒక్క దవడకే అండి. పాజీ అనేది పై దవడకి చేసే ప్రక్రియే, కింద దవడకి చేయము. పై దవడకి చేసే ప్రక్రియనే పాజీ అంటాం. అరిగిపోయిన పై దవడకి చేసేది అంటే దవడేమో అరగలేదనుకోండి, అసలు మనం పాజీగా అది ఏం జైగోమాగా అది ఏం చేయక్కర్లా, జస్ట్ ఇక్కడ ఉన్న ఎముకకి ఇంప్లాంట్లు వేసేసి పళ్ళు పెట్టేయచ్చు, ఆల్-ఆన్ 4 ఆల్-ఆన్ 6 లా చేసేసి. సో ఎప్పుడైతే ఈ ఎముక అరిగిపోతుందో, లేదు ఉన్న ఎముక గట్టిగా ఉంటుందో, సాంద్రత లేని ఎముక ఉంటుందో అప్పుడే మనం పాజీకి వెళ్ళాల్సి వస్తుంది. సో అదొట్టి పై దవడకు చేసే ప్రోటోకాల్ అండి. ఒక్క దవడకు 2,20,000 అవుతుందండి. ఇది డిఎంఎల్ఎస్ పళ్ళ సెట్ తోటి. మీకు అదే ఐబార్ మీద జిర్కోనియం ఇట్లా కావాలంటే ఇంకో 20,000 ఎక్స్ట్రా అవుతుందంటే 2,40,000 అవుతుందండి ఒక్క దవడకి, పై దవడకి. ఓకేనా అండి? సో ఈ పాజీ ప్రోటోకాల్ గురించి మరింతగా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ పెడతాను. అట్లానే మీరు కూడా ఇండివిజువల్గా గూగుల్ సెర్చ్కి వెళ్ళి పాజీ ప్రోటోకాల్ అని కొడితే దాని గురించి పూర్తిగా వస్తుంది ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ.